భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రొంపేడు గ్రామంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు చేస్తున్న ప్రచార బృందాన్ని గ్రామస్తులు నిలదీశారు. మహిళలకు ఏం చేశారని సంబరాలు జరుపుతున్నారని ప్రచార బృందాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. రైతు బంధు మహిళలకు ఇస్తానన్న 2500 ఏమైందని ప్రశ్నించారు. మహిళల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ప్రచార బృందం అక్కడి నుండి జంప్ అయ్యారు. రైతు బంధు అంటారు 10 ఎకరాలు ఎందుకు వేయాలి రైతు బంధు 15 ఎకరాలు చేసిండు 10 కాదు ఎక్కడ అసలు మాట్లాడాలి 2 నిమిషాలు వినండి అమ్మా. మీకోసం అధికారులు వచ్చారు. మీ అందరూ చెప్పే విజ్ఞప్తి ఏంటంటే 20 రూపాయలు ప్రభుత్వానికి. వినండి వినండి వీడియో తీస్తున్నాడు. ఫస్ట్ అక్క వినాలి. చూడవే ఎక్కడుండాలి పక్కనే సూపర్ పొలాలు ఉన్న ప్రతి ఒక్కలా పడ్డది కదా కదా అక్క, నీకు దండం పెడతాను. కాబట్టి గత ప్రభుత్వంలో అమ్మా మీరు అంటున్నారు మనం అమ్మా మీకు ఉచిత బస్సు వచ్చింది కదా, అవునా కదా? నిన్న కాక మొన్న రైతు బంధు పడ్డది కదా, పడదా లేదా? అందరి అకౌంట్ లో పడ్డదక్క, అవునా కదా? మరి కరెక్టే కదక్క. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రొంపేడు గ్రామంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు చేస్తున్న ప్రచార బృందాన్ని గ్రామస్తులు నిలదీశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి, మహిళలకు ఏం చేశారని సంబరాలు జరుపుతున్నారని ప్రచార బృందాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సాంబా? నిఖత్, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనపై గత 20 నెలలుగా ఆగ్రహంతో ఉన్నటువంటి మహిళా లోకం ఎక్కడ ఈ ప్రచార బృందాలు వచ్చినా గానీ అడ్డుకుంటున్నారు. గతంలో కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 1-2 చోట్ల ఇట్లాంటి సంఘటనలు నమోదైనాయి. ఇవాళ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రొంపేడు గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నటువంటి ఇందిరా శక్తి పేరుతోని మహిళా శక్తి సంబరాల పేరుతో నిర్వహిస్తున్నటువంటి ప్రచార బృందాన్ని గ్రామస్తులంతా ఒక్కతాటి మీద నిలబడి అడ్డుకున్నారు. ఏం చేశారని ప్రచారం చేస్తున్నారు, ఇచ్చినటువంటి గ్యారంటీల రైతు బంధు ఎక్కడ పోయింది, తర్వాత మహిళలకు ఇస్తానటువంటి 2500 ఎక్కడ పోయింది, ఒక బస్సు పెట్టి మిగిలినవన్నీ ఇచ్చినట్టుగా భావిస్తున్నారా అంటూ మహిళలు నిలదీసి వాళ్ళందరినీ ప్రశ్నించారు. దాంతో ఒక్కసారిగా అవాక్యమైనటువంటి ఆ ప్రచార బృందానికి సంబంధించినటువంటి సభ్యులు మహిళలకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. 2-3 సార్లు మహిళా లోకానికి మైక్ ద్వారా విజ్ఞప్తి చేశారు, పాట పాడారు. తర్వాత రైతు బంధు పడింది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. రానటువంటి మహిళలు ఖచ్చితంగా నిలదీశారు. ఎవరికి రైతు బంధు ఇచ్చారు, ఎన్నిసార్లు ఇచ్చారు చెప్పాలంటూ ప్రచార బృందాన్ని అడ్డుకొని అక్కడి నుంచి తరిమేశారు. గ్రామమంతా ఒక తాటి మీదకి రావటము ప్రజలకు అసహనం పెరిగిపోతుంది. ఎందుకంటే అనేక రకమైనటువంటి గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు. తర్వాత బాండ్ పేపర్లు రాసిచ్చినటువంటి నేపథ్యం ఉంది. స్థానిక నాయకత్వం ముఖం చాటేసింది. ఇందిరమ్మ ఇళ్లలో కూడా అనేక రకాలైనటువంటి అక్రమాలు, అవినీతి కంపు కొడుతున్నటువంటి పరిస్థితులలో ప్రజలు విసికి వేసారిపోయినట్టుగా ఈ ఘటన ద్వారా అర్థమవుతుంది. గ్రామాల్లోకి వచ్చినటువంటి ప్రచార బృందాలను తరిమికొట్టారు. రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అబద్ధ ప్రచారం చేస్తుంది. అక్కడ వచ్చినా ఇక్కడ వచ్చినా చెప్పడం ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గ్రామాలలో ఈ రకమైనటువంటి ప్రచారాలకు దిగినటువంటి నేపథ్యంలో గట్టి సమాధానం చెప్పారు రొంపేడుకి సంబంధించినటువంటి ప్రజలు. గట్టి సమాధానం చెప్పడంతో పాటు ఆ ప్రచార బృందం అక్కడి నుంచి వెళ్లిపోయేదాకా వెంటబడి అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు ప్రశ్నించడంతో చేసేది లేక అక్క అమ్మ అంటూ కాసేపు పాటలు పాడి నచ్చచెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళు కూడా కేవలం కళాజాతాలుగా మాత్రం వచ్చిన వాళ్లే, వారెవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. కేవలం ప్రచారం కోసం ప్రభుత్వం పంపినటువంటి ప్రచార బృందాలను మహిళలు నిలదీయటంతో ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెనక్కి వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా చోట్ల కూడా ప్రజల్లో ఒక అసహనం పెళ్ళుగుతుంది. ఎందుకంటే అరవిగా హామీలు ఇంట్లో 8-9 మంది, 6 ఉన్నా 9 మంది ఉన్నా 10 మంది ఉన్నా ప్రతి ఒక్కరికి వర్తించేలాగా ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఒక పథకం పేరుతో హామీ ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయడంలో వాటన్నిటిని మర్చిపోవటం, పాలన గాలికి వదిలేయటం, గ్రామాలలో చూస్తే కనుక గ్రామ పంచాయతీలో దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ చూసినటువంటి ప్రజలు విసిగి వేసారిపోయారు. కూడా ఇదే గతి పడుతుందంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. నిఖత్, రైట్, థ్యాంక్ యూ సాంబా.